హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మిషన్కి ఆయిలింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన షేర్ చేయడం అనేది నాకు చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిషన్కి ఆయిలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే మిషన్ లైఫ్ అనేది పెరుగుతుంది ఆయిలింగ్ చేయడం వలన. ఈ మిషను నేను తీసుకొని దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎటువంటి రిపేర్ అనేది రాలేదు. ఇదిగోండి, ఇలాగా ఆయిల్ అని ఉన్నటువంటి పాయింట్స్లో ముందుగా నేను ఆయిలింగ్ చేసుకుంటాను. ఆయిలింగ్ చేసుకొని తర్వాత జాయింట్స్ ఉంటాయి కదండి, ప్రతి జాయింట్ దగ్గర కూడా ఈ విధంగా ఆయిల్ అనేది వేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మిషన్ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుంది. డబా డబా వంట సౌండ్లు రాకుండా ఉంటుంది. దారం తెంపకుండా ఉంటుంది. చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటుందండి మిషన్ అనేది. ఆయిలింగ్ చేయడం వలన బట్టలకి అంటుకుపోతుంది ఆయిల్ అని చెప్పి కొంతమంది ఆయిలింగ్ అనేది చేయరు. దానివలన మిషన్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. మిషన్ ఆయిల్ ఎప్పుడు కూడా బట్టలకి అంటుకోదండి. బట్టలకి అంటుకుంటామంటే మరకలాగా అంటుకోదు. అంటుకున్నప్పటికీ కూడా అది వాష్ చేస్తే పోతుంది. వాష్ చేసినప్పుడు పోతుంది. దీంట్లో కొబ్బరి నూనె అటువంటి ఆయిల్స్ని యూజ్ చేయకూడదండి. జాక్ ఆయిల్స్, మల్టీపర్పస్ ఆయిల్స్ అని ఇలా ఉంటాయండి ఆయిల్స్. ఆ ఆయిల్స్ని మిషన్ ఆయిల్స్ని యూజ్ చేయాలండి.